నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పెండింగ్ కేసులను పరిష్కరించండి. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ వివి రమణ కుమార్. భూ సమస్యలు పరిష్కరించుకోండి. నాయుడుపేట మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే స్టేడియం ప్రహరీ కూడా పైప్లైన్ నిర్మాణానికి 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈయన వెంట స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కూడా ఉన్నారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. స్టేడియం వైపు డ్రైనేజీ నీటి సమస్యను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా పలు సమస్యలు వివరిస్తూ వినతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. మరో 3 నెలల్లో అడ్మిషన్ బ్లాక్ వరకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో ప్రమాదాల కేసులు ఎక్కువగా వస్తుంటాయని, వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు. మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా 23 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన 3-4 సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి. ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యులు గారితో రావడం జరిగింది. ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు, పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరంన్నరలో ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి పునరుద్ధరించాలని కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్ ఆదేశాలు ఇస్తున్నారు. నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరితగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను. ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలు కట్టి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి. మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అంతా చెమ్మ పట్టేసి కొంచెం కరెంట్ సమస్యలు కూడా వచ్చున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది. అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులన్నింటినీ కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్నీ కూడా ఒక 3-4 నెలలు ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వల్ల లేక ఇదంతా అవుతుందని చెప్పారు. సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు అది అవుతుందని చెప్తే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా లెవెల్లోనే ఇచ్చి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాళ్ళు కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్లో కూడా చాలామంది వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ హాస్పిటల్లో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి 2 మేజర్ హైవేస్ చెన్నై, విజయవాడ, అదేవిధంగా మనకి వెంకటగిరి కూడా ఈ 2 రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.
సో దట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది. ఆ యాక్సిడెంట్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిని కలెక్టర్ పరిశీలించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డ్రైనేజీ సమస్యను చెప్పగానే వెంటనే నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ను కోరామని వివరించారు. ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా కూడా పూర్తి కాని విషయం. ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. శవాల దగ్గర నీళ్ళన్నీ కూడా వాసన విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము. ఎంత అవుద్దంటే 16-17 లక్షలు అవుతుందని చెప్పి మా హాస్పిటల్లో చెప్పారు. అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందువల్లంటే ఎవరు చేయలేదు సార్, మాకు ఈ సంవత్సరాల నుంచి కానీ ఎవరు చేయలేదు సార్. మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాడులో బారెడ్డిపాలెంలో 1,70 లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేయించారు సార్. తర్వాత ఇప్పుడు 17 లక్షలు ఇస్తున్నారు సార్. అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా తమకి ఇచ్చున్నాం సార్. అది కూడా మా సబ్ కలెక్టర్ గారు కూడా టెలికాన్ఫరెన్స్లో అవన్నీ కూడా ఎస్టిమేషన్ కూడా చెప్పారు సార్. అవి కూడా ఇస్తే మాకు బాగుంటుంది సార్. అలాగే హాస్పిటల్లో చిన్నవి, ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్ పెట్టేదానికి ఇక్కడ లేదు, అది కూడా మనం సహాయం చేసాం. ఈరోజే మా సూపరింటెండెంట్ గారు అలాగే మారేమ్మ గారు వచ్చి జనరేటర్ సంబంధించినటువంటి వైర్ అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్. ఒక 75,000 రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పటికి ఇచ్చాను సార్. ఈరోజు ఇచ్చాను సార్. ఇచ్చి ముందు తయారు చేయండి, ఇంక మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాను సార్. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సార్, అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్, కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా మా గూడూరుకి సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మార్నింగ్ ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తహసీల్దార్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీనా, నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లి చెంచరామయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించాలని డీఎస్పీ వివి రమణకుమార్ సూచించారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వివి రమణకుమార్ తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న పలు రికార్డులు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి డ్రిల్ నిర్వహించారు. ఏ కేసులు పెండింగ్లో ఉన్నాయో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివి రమణకుమార్ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ను సందర్శించామన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు ఎన్ని పరిష్కరించారు అన్న వివరాలు సేకరించామని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ హుస్సేన్ బాషా, ఎస్ఐ నాగబాబు సిబ్బంది పాల్గొన్నారు. పలు సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే విజయశ్రీ కోరారు. నాయుడుపేట మండలంలోని వెన్నమాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నాయుడుపేట మండలంలోని వెన్నమాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. రైతులు, ప్రజల నుండి వారు అర్జీలు స్వీకరించారు. నాయకులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పలు సమస్యలను వారికి విన్నవించడంతో వారు పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో ప్రభుత్వం గుర్తించి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. వీలైనంత వరకు పరిష్కారం చేసి చూపించాలి 45 రోజులు, లేదంటే సదస్సులు పెట్టిన ఉద్దేశం ఉండదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఊరికి సంబంధించి మిగతా ఇష్యూస్ చెప్పారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. ఏదైతే రోడ్ అడుగున్నారో మనకి హైవే నుంచి అత్తలపాలెం సుమారుగా 3.5 కిలోమీటర్లు, అది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా అది శాంక్షన్ చేస్తాము. అది 2-3 రోజుల్లో శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి వచ్చే మార్చి లోపు, ఫిబ్రవరి మార్చి లోపు కూడా ఇంకా ముందుగానే కంప్లీట్ చేయొచ్చు. వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత పని స్టార్ట్ చేయించి అది బీటీఆర్ సీసీ రోడ్ మా దగ్గర ఉన్న బడ్జెట్ దీన్ని బట్టి అంత తేడా ఉండదు, శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. రెండోది
శ్మశాన వాటికి గాను ఒక 50 సెంట్లు ఏదైనా ప్రభుత్వ స్థలంలో 1 వీక్ కూడా అవసరం లేదు. యాక్చువల్ చెప్పాలంటే సోమవారం మంగళవారం కల్లా 3 డేస్లో పంపించడం కదా, ఐడెంటిఫై చేసి ముందు గ్రామస్తులు చూపించండి అది. ఎందుకంటే మళ్ళీ దానికి ఉంటాయి కదా అక్కడ డైరెక్షన్లో అక్కడ చేయొచ్చో లేదో అది 2-3 చూసి చూపిస్తే బెటర్. అదేవిధంగా ఏదైతే గిరిజన కాలనీలు ఉందో మున్సిపల్ కమిషనర్ గారు తాగునీటి సౌకర్యం వీధికి ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చే విధంగా సంక్రాంతి లోపు చేయాలి. ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలి. డోంట్ టేక్ మోర్ టైం. తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి కూడా చెప్పారు. అంటే ఏదైతే మనకి ఇటుపక్క ఊర్లోకి వెళ్లాల్సిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొత్తగా ఫార్మ్ అయిన హైవే వల్ల, దానికోసం రోడ్డు కింద నుంచి వెళ్ళే సౌకర్యం చెక్ చేసాం. అది కుదరదు ఇక్కడ చేయటానికి. అందుకనే రోడ్డు మీదే ఇంకో చిన్న రోడ్డు వేసే వెసులుబాటు ఉంటుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంట, అంటే ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది, దాని మీద బండి సైకిల్ కానీ బైక్ కానీ ఆటో వరకు తీసుకెళ్ళొచ్చు. రోజు చిన్న చిన్న వ్యాపారస్తులు తీసుకెళ్ళడానికి అది మాత్రం మాలకే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి 2-3 ఫంక్షన్స్ కి 2-3 మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు. వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని, పంచాయతీ సమస్యలు తెలుసుకొని, మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విన్నమాలకు కూడా రోడ్లు కానీ, అలాగే శ్మశాన వాటి కోసం స్థలము, అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా ఇప్పుడు మనకు జరుగుతుంది రెవెన్యూ సదస్సులు. ఆల్మోస్ట్ డిసెంబర్ 6th నుంచి జనవరి 8th వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరిపించాలని చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్ళి అటెండ్ అవుతున్నాను. ఈరోజు కలెక్టర్ గారు విన్నమాల, ముఖ్యంగా విన్నమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు, ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్ వెతికి పెడతారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి, వినియోగించుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామ దళితుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, భయభ్రాంతులకు గురి చేస్తున్న కోటేశ్వర, సురేష్, వినయ్ వారి అంచులపై కఠిన చర్యలు తీసుకోవాలని డివిజన్ దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరులోని డీఎస్పీ కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేబీఎం ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్, బండ్లహరి, తలారి కోటయ్య, పరమాల వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి దినము బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తులసమ్మ అనే ఆమె ఒక యజమానురాలకి దగ్గర ఈ రైతు రమణయ్య గారు పనికి వెళ్ళడం జరిగింది. అక్కడ భూ వివాదం ఉందని మాకైతే తెలియదు, అసలు భూ వివాదం లేదనే మాకు చెప్పారు. ఒక 4 కూలోళ్ళు వెళ్తే ఒక దళితుడు, 3 వేరే కులస్తులు వెళ్ళారు. అక్కడ వాళ్ళకి అనుస్పందన అసలు వాళ్ళు దౌర్జన్యం కూడా 3 పూలు ఈడిపోయాయి. ఈ 3 పూలు ఈడిపోతే ఇతను ఈ వయసులో ఏం బతకగలుగుతాడు, ఏం తినగలుగుతాడు, ఇతను ఆహారంతో ఇతను రెక్కాడితే డొక్కాల మీద రెక్కాడితే డొక్కాలని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ఏం జీవిస్తాడో ఒకసారి మీరే ఆలోచించవలసిందిగా మేము ముందు ఉంచుతున్నాం. రేపు పోలీసు వ్యవస్థను కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేసేవాళ్ళు మీరే న్యాయం చేయకపోతే మేము ఎక్కడ పోయి అడగాలనేది మాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మమ్మల్ని ఎందుకు అట్టడుగు వర్గానికి తీసుకెళ్తున్నారో మాకైతే అర్థం కాదు. ఇకనైనా కూడా పోలీసు వ్యవస్థ తన విధుల్ని సక్రమంగా నిర్ణయించుకొని కూడా దారుణ పరిస్థితిగా దేశ ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తిని తీసుకోగలిగి మీరు ఖచ్చితంగా జరిగినటువంటి ఆ దాడి జరిగినటువంటి ఆ బాలాయపల్లి మండలం దళిత వ్యక్తులపైన జరుగుతున్నటువంటి దాడినైతే సహించుకుంటున్న సమస్య లేదు. చెప్తున్నా మేము ఈ పత్రిక వేదికగా పొలం ఒకరిది, ఆడగా గొడవ ఒకరిది, కూలిపోయినటువంటి వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి సందర్భం చూస్తే మేము గమ్ముకుంటాం అనుకుంటున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడగట్టుకుంటాం, ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి తెరలేపుతాం.
తక్షణమే అధికారులు న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో, న్యాయబద్ధమైనటువంటి ఆడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సమగ్రంగా విచారణ చేసి బాధ్యుల పక్కన ఎప్పటికపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అలాగే వైకాపా పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసిస్తూ వెంకటగిరిలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించారు. పుర వీధుల్లో ర్యాలీగా సబ్స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వారు వినతి పత్రం అందజేశారు. 6 నెలలైంది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో రైతులు పడుతున్న కష్టాలు 2 వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ రోజు విద్యుత్ ఛార్జీల గురించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కరు వచ్చి మీడియా ముందర మాట్లాడలేరు. నిరసనగా శాంతియుతంగా వస్తుంటే కూడా నాయకులు ఓర్చుకోలేక అడ్డుపడాలని చూశారు. మీరే సాక్ష్యం. మీరు చేయాలనుకుంది చెయ్యండి. ఇది మంచా చెడా ఉపయోగమా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, పక్కన పెట్టారు. మాదే రాజ్యం అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పనులు నచ్చక పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇచ్చిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5వ సంవత్సరంలో ఈ కూటమి నాయకులు కూడా ఇలాగే ధర్నాలు చేసి ప్రజల వాణి ప్రభుత్వం ద్వారా ఆఫీసర్లకి అందజేయడం జరిగింది. మీ నిర్వాహకం ఎలా ఉందంటే 4 సంవత్సరాలు కాదు, 4 నెలల్లోనే ప్రజలు గమనించారు, బాధపడ్డారు, కష్టపడతారు. 6 నెలలకి ఈ విషయాలు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి చేసే ప్రయత్నమే ఈ నిరసన. దానికి ఉలికెందుకు? ఏంటి మీ బాధ? రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? మీరు బాగు చేస్తున్నారు ఉంటే బాగు చేయండి. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచము అనే ఎలక్షన్ హామీ కాదు, 1 సంవత్సరం ముందర నుంచి మొదలు పెట్టాడు. అవునా కాదా? ఇదే మేము అడిగేది. మంచి విద్యుత్ ఇస్తాను, ధరలు పెంచను, ఇంకా మిమ్మల్ని ఉత్పత్తి చేసి మీరే గ్రిడ్ కి అమ్మేటట్టు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆయన ద్వారా కూటమి జనసేన గాని బీజేపీ నాయకులు గాని అందరూ. ప్రపంచ చిత్రపటంలో దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందడం బాధాకరమని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. నేదురుమల్లి నివాసంలో ఆయన చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆర్థిక సంస్కరణల సృష్టికర్త, భారతదేశంలోనే ఎకానమీని విప్లవాత్మకంగా మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కన్నా భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది అనంటే దానికి పునాది వేసింది ఈ మన్మోహన్ సింగ్ గారు. రాజకీయంగా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కానీ, ప్రజలకు హక్కు ఉంది ఈ విషయాలు తెలుసుకోవడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తెచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారు. మాకున్న ఫోటోల్లో దివంగత నేత జనార్దన్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు, ఫైనాన్స్ కమిటీలో జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ గా, మెంబర్ గా మన్మోహన్ సింగ్ గారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ మంత్రి చింతామోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మన్మోహన్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చింతామోహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. ఆయన నాకు చాలా ఆప్తుడు. మేమిద్దరం అన్న తమ్ముడు లాగా ఉండేవాడు. పోయిన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కలిశాను. నా భార్యతో కూడా కలిశాను. నా భార్య అడిగింది, ఒక ఫోటో తీసుకున్నాం మన్మోహన్. ఆయన భార్య, నా భార్య, నేను, మన్మోహన్ నలుగురం కలిసి ఫోటో తీసుకున్నాం. చాలా అద్భుతమైన ఫోటో. ఆ ఫోటో తీసుకొద్దామనంటే నా భార్య అడ్డం వేసింది. మన్మోహన్ సింగ్ భార్య చెప్పిందంట, ఆయన టర్బన్ లేకుండా వేసుకొచ్చాడు ఫోటోలోకి,
ఇది మాత్రం ఈ ఫోటోను మాత్రం సీక్రెట్ గా పెట్టు అని చెప్పిందంట. ఆమె ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ ప్రకారంగా ఫోటో మీ దగ్గర బయట పెట్టడం లేదు. నేను 2 ప్రశ్నలు అడిగాను ఆయన్ని ఇటీవల కలిసినప్పుడు. ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డివైడ్ చేసింది అని. చాలా ముక్తసరిగా ఒకే ఒక్క పదంలో చెప్పేశాడు ఆయన. మనం అనుకున్నట్లు ఎవరు కాదు. ప్రధానమంత్రిగా చివరి ఆయనతో నా మాటలు నేను అడిగింది, ఎవరు రాష్ట్రాన్ని విభజించారు అని అంటే ఒక మగ మనిషి పేరు చెప్పాడు. నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, కానీ మాత్రం దిక్కు మాత్రం అటు చూపిస్తాను. ఈ వైపు ఉన్నాడు ఆయన. ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు చెప్తూ చెప్పాడు. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్ అన్నాడు. ఆ హీ పేరు నేను చెప్పటం లేదు, దుమానం లేస్తుంది కాబట్టి. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఇట్. మన్మోహన్ సింగ్ భార్య ఒకటే, మన్మోహన్ సింగే అడిగాడు మొన్న ఈ మధ్యలో, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఎవరన్నా అమ్మాయి మంచి అమ్మాయి చూడు అన్నాడు. ఏ కులమైనా పర్వాలేదని, ఏ కులమైనా పర్వాలేదన్నాడు. చాలా ఆప్తమేదం, చాలా బాగుండేవాళ్ళం. 1991 జూన్ నుంచి ప్రతి ఆదివారం వీలున్నప్పుడు మేమిద్దరం కలిసేవాళ్ళం. చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఉప తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ బాబు, సర్వేయర్ వెంకటేష్, విఆర్ఓలు శివయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మల్లాం గ్రామం 31వ తేదీ మనకు రెవెన్యూ గ్రామ సభ ఉండాలి. అయితే 31 ఏదైనా పెన్షన్స్ ఏమన్నా పంచమంటారేమో ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేయకుండా ఈరోజు ఎట్లాగూ రంగనాథపురం మనం గతంలో కూడా పెట్టేది మల్లాంలో కాబట్టి 2 కలిపి పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. మన మండల డిప్యూటీ సర్వేయర్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మన జిల్లాలో జరగకపోయినా కూడా ఇతర జిల్లాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. ఈ రెవెన్యూ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ మీకు భూమికి సంబంధించిన సమస్యలు ఎక్కువైపోయాయని గవర్నమెంట్ గమనించింది. సో దానికోసం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్స్నే ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పేదానికోసం ఈ సదస్సు పెట్టారు. ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం, భూ సమస్యలు ఏమైనా ఉంది రైతులకి అవి సమస్యలు సాల్వ్ కాకుండా ఉంటే ఈ రెవెన్యూ సదస్సు ద్వారా మా దృష్టికి మీరు దాన్ని తీసుకొని వస్తే వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఒకవేళ మా లెవెల్ ఆఫ్ దాన్ని లేకుండా మేము పరిష్కరించగలిగితే పై అధికారులు కూడా మేము ఆ రిపోర్ట్ అనేది నివేదికగా అందించి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాము. ఇంకోటి మోరోవర్ ఏంటంటే ఈ రోజు ఇచ్చే అర్జీలు కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనిత, పార్దు సురేందర్ రెడ్డి, దువ్వూరు కృష్ణమోహన్ రెడ్డి, హిమజ, వైష్ణవి సౌజన్యంగా వ్యవహరించారు.
మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు. ఊరూరులోని ప్రాంతీయ ఆసుపత్రిని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పెండింగ్ కేసులను పరిష్కరించండి. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ వివి రమణ కుమార్. భూ సమస్యలు పరిష్కరించుకోండి. నాయుడుపేట మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. వైభవంగా కోటమ్మ తల్లికి పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా అభినిస్తులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.